అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. కడప రాజకీయాలు వేడెక్కాయి. కడపలో నిన్న వైఎస్ షర్మిల కొంగు చాచి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి అంటూ మాట్లాడారు. దానికి ఈరోజు వాళ్ళ మేనత్త విమలారెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆవిడ చెప్తున్నారు, అన్నకి మీరెందుకు ద్రోహం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇంతకీ తప్పెవరిది? ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? ఈ విషయం మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు లతా సూర్యదేవర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? చెల్లెళ్ళు అన్నకు ద్రోహం చేస్తున్నారా? అన్నయ్య చెల్లెళ్ళకి ద్రోహం చేశారా? వీళ్ళ మధ్యలో మేనత్ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడుతుంది. దీని వెనక ఏదైనా కారణం ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఏంటి అనేది. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ ఇది చేసేది ఎవరైనా ఉన్నారంటే విమలారెడ్డి గారు. ఆవిడే ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే సొంత అన్నని చంపిన వాళ్ళకి రక్షణగా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ద్రోహం అంటే ఆవిడ నుంచేగా స్టార్ట్ అయ్యింది. అంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు వివేకానంద రెడ్డి గారితో కలిసి పెరిగారు, కలిసి మెదిలారు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఉంటారు? వివేకానంద రెడ్డి గారు ఉంటారు. భాస్కర్ రెడ్డి గారు కజిన్స్ ఎక్కడో, అంతేగాని ఆయన సొంత అన్నయ్య ఏం కాదు కదా. కానీ నువ్వు ఎవరి కోసం అక్కడ పాపం అంటున్నావు? భాస్కర్ రెడ్డి గారిని పాపం అంటున్నావు. ఆవిడేమంటుంది? భాస్కర్ రెడ్డి గారిని సంవత్సరం రోజులకు అరెస్ట్ చేశారు పాపం అంటుంది. కానీ ఆ అన్నని గొడ్డలతో నరికి చంపింది గుర్తుకు రాలేదా? ఘోరంగా చంపేసిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా జైల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్న పరిస్థితి అలా ఉంటే ఇంకా నువ్వు ఎవరు ద్రోహం చేశారు అక్కడ? ఫస్ట్ ఆవిడే ద్రోహం చేసింది. కానీ ఆవిడ సొంత లాభం కోసం కూడా ఆవిడ ప్రభుత్వం తరపున ఆవిడ కొడుకే కానివ్వండి, ఆవిడే కానివ్వండి, కొన్ని స్థలాలు వైజాగ్లో కబ్జాలు చేయటమే కానివ్వండి, కొన్ని వర్క్స్ తీసుకోవటమే కానివ్వండి, అది ఈరోజు షర్మిల గారు కూడా బహిరంగంగా చెప్పటం కూడా జరిగింది. సరే, ఎందుకు ఈవిడ ఇంత వెనకేసుకొస్తుంది అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అది కూడా క్లారిఫై షర్మిల గారు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ, ఎందుకంటే అది కూడా చెప్తుంది కదా, ప్రజలందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సుభిక్షంగా ఉన్నారంట. సో అది ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందో అనే బాధతో ఈవిడ ఏం చెప్తుంది. అందుకని షర్మిల గారినే కానివ్వండి, సునీత గారినే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రజలందరూ కూడా సుభిక్షంగా బతుకుతున్నారు, మీరు ఇలా మాట్లాడటం వల్ల రేపు అధికారం కోల్పోతే ప్రజలు ఏమైపోతారో అనే బాధపడుతున్నారంట ఆవిడ. అంటే ఆవిడ సుభిక్షంగా ఉంది, ప్రజలు ఎవరు సుభిక్షంగా లేరు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు సుభిక్షంగా ఉన్నారు, ఏ వర్గాల వారు సుభిక్షంగా ఉన్నారు, ఎవరు సుభిక్షంగా ఉన్నారో చెప్తే దాని గురించి వివరంగా చెప్తే. ఎందుకంటే ఆవిడ ప్రజలందరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ సుభిక్షంగా ఉన్నారు. అదే ఆవిడ సుభిక్షంగా ఉందనేది ఆవిడ చెప్తున్నారు. కానీ ఎవరు సుభిక్షంగా ఉన్నారు అని ఆవిడ చెప్పింది అనుకోండి, దానికి అందరం మేము కూడా తెలుసుకుంటాం. కానీ అక్కడ కూడా ఎప్పుడూ కూడా ఆవిడ రాజకీయం పరంగా ఆలోచిస్తుంది. ఆవిడ మత ప్రచారకురాలుగా ఉంటూ కానివ్వండి, అంటే ఆవిడ ఆ ముసుగులో నేను దైవ చింతనలో ఉన్నాను, దైవారాధనలో ఉన్నాను అని చెప్పే ఒక ముసుగులో ఆవిడ చేస్తున్న పనులే కానీ, అంటే ఆవిడ రాజకీయ పరంగా దాన్ని వాడుకోవటానికి పాస్టర్స్ అందరినీ, అంటే అనిల్ గారికి వ్యతిరేకంగా ఎవరైతే షర్మిల గారు ఉన్నారో, షర్మిల గారి భర్త అనిల్ గారుకి వ్యతిరేకంగా ఈవిడ పాస్టర్లతో దగ్గరికి వెళ్ళటానికి, మీటింగులు పెట్టడానికి, ఈవిడ త్రూ డబ్బులు పంపడానికి, చర్చిలకే కానివ్వండి, పాస్టర్స్కే కానివ్వండి, ఈవిడ రాజకీయంలో ఇండైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారు. సో ఆవిడ రాజకీయ పరమైన ఆలోచనలే కానివ్వండి, ఆవిడ మనకు తెలుస్తుంది, ఆవిడ స్పష్టంగా ఎవరి పక్క అయితే అధికారంలో ఉందో న్యాయం గురించి ఆలోచించట్లా, ఆవిడ బంధాల గురించి ఆలోచించట్లేదు. ఎటు పక్క అయితే రాజకీయంగా కానివ్వండి, పలుకుబడి, మనీ, హోదా అన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ పక్కనే ఆలోచిస్తుంది, వాళ్ళ గురించే సపోర్ట్ చేస్తుందా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. కానీ అవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కదా. సరే, నీకు అంత కుటుంబం మీద అసలు అంత బాధ్యత ఉన్నదానివే అయితే షర్మిల గారిని, సునీత గారిని ఏ రకంగా ట్రోల్ చేశారు? సో వాళ్ళు మీరు మేనగోడళ్ళు కాదా? వాళ్ళకి ఏ రోజైనా అది ఖండించాలని అనుకున్నావా? చాలా వల్గర్ గా మాట్లాడారు. అసలు ఏ విధంగా మాట్లాడారంటే, రాజశేఖర రెడ్డికే పుట్టారా అని అన్నప్పుడు, నీ అన్న కూతురుని అలా మాట్లాడినప్పుడు నీ వదిన ఎంత బాధపడుతుందో, సో అన్న కూతురు ఎంత బాధపడుతుందో అసలు కొంచెమైనా ఆలోచించావా? ఆ రోజంతా నువ్వు మాట్లాడిన దానివి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, అంటే అవినాష్ రెడ్డి గారు అంత ఇంపార్టెంట్ అయ్యారు, నీ తోడబుట్టిన వాళ్ళు నీకు ఇంపార్టెంట్ కాలేదా?
నీ మేనగోడల ఆడపిల్లల్ని, వాళ్ళు లేడీస్, వాళ్ళిద్దరు తండ్రి లేని పిల్లలు. తండ్రి లేని పిల్లలు. అలాంటి వాళ్ళని నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు వకాల్తా తీసుకోలేదు? అంటే ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోయావా? ఇవంతా కూడా మనకు అనిపిస్తుంది కదా, ఆవిడ లబ్ధి పొందింది వాళ్ళ మూలాన, జగన్మోహన్ రెడ్డి మూలాన, అందుకని వెనకేసుకొస్తుంది. ఆవిడ ఈరోజు సొంత అన్న చనిపోయిన దానికన్నా కూడా కజిన్ బ్రదర్ అయినా దూరంగా ఉన్న ఎవరి గురించో ఆయన పాపం జైల్లో ఉన్నాడని ఆవిడ బాధపడటమే కానివ్వండి, దానికి షర్మిల గారు కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు కదా. ఆవిడ ఎండలు తట్టుకోలేక వయసు మీద పడటంతో ఏం మాట్లాడుతున్నారు ఆవిడకి అర్థం కాక ఎండలు ఎక్కువయ్యాట మనకి అని ఒక కూల్గా ఒకటి చెప్పి కొట్టేశారు. అంటే ఆవిడికి అన్నకన్నా కూడా ఇంపార్టెంట్ అధికారం, డబ్బు, హోదా ఇవి కావాలనేది మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆవిడ మరీ అంటే ఈవిడ కుటుంబం ఈవిడ బాగున్నారని అనుకోవటం వరకు ఓకే, కానీ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అంటేనే ఇంకా అది ఏపీ ప్రజలుగా ఉన్న మేమందరం కూడా తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏపీలో ఉన్న ఇప్పటి వరకు ఆవిడ ఏ రాష్ట్రంలో ఉంది, రాజధాని ఏదో చెప్పమనండి, ఆవిడ్ని ఎక్కడ రాజధాని ఉందో చెప్పమనండి. వాళ్ళ అల్లుడిని మేనల్లుడిని అడగాలి, అయ్యా రాజధాని ఎక్కడో చెప్పండి అయ్యా అని. అంటే ఆ సిటీ ఏపీకి రాజధాని ఏదని చెప్పి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చెప్పుకుంటుంది? అంటే ఒక అడ్రస్ లేని రాష్ట్రం చేశారా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఒక కంపెనీ తీసుకురాగలుగుతున్నాడా? ఎవరికైనా ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాడా? లిక్కరు మద్యపానం తీసేస్తానన్నాడు, మద్యపానం నడిపిస్తున్నాడు కదా, అది సొంత బ్రాండ్లు తయారు చేస్తున్నాడు కదా, ఇవన్నీ కూడా అడగాలి కదా. మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నావు, వృద్ధులకి పెన్షన్స్ ఇస్తానన్నావు, పెన్షన్స్ మధ్యలో ఆపేశావు, ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, పోలవరం కట్టలేదు, నువ్వు జిల్లా జిల్లాకి ప్యాలెస్లు కట్టుకుంటున్నావు. ప్రజల పరిస్థితి ఏంటి? నీకు అంత దయ ప్రజల మీద ఉంటే, నువ్వు అంత దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకైతే సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ఎప్పుడు కూడా సెన్సిటివ్ గా ఆలోచిస్తారు. కానీ ఒక అన్నని గొడ్డలతో నరికి 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 చంపారని షర్మిల గారు చెప్తున్నారు కదా, అన్నిసార్లు నరికారని చెప్తున్నారు కదా, అన్నిసార్లు నరికినప్పుడు మీరేంటి, మీ డెసిషన్ ఏంటి? మీరు ఎందుకు వాళ్ళ గురించి సొంత అన్నని గురించి పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న కజిన్ బ్రదర్ గురించి, వాళ్ళ కొడుకును గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, ఇంతగా పరితపిస్తున్నారు. వదిన అన్న పిల్లల్ని ఎవరికి పుట్టారో అని అన్నప్పుడు కూడా నువ్వు స్పందించిన దానివి. సో ఇవన్నీ చూస్తుంటే ఆవిడ పొలిటికల్ గా ఆలోచిస్తున్నారు, మనీ మైండెడ్ ఆలోచిస్తున్నారు, అధికారం ఎవరు పక్కుంటే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది.